చొక్కా లేకుండా ఈ తంతు చూడమంటావా ఏంటి? మా అన్న ఏం కావాలని పారిపోయలేదండి. పర్వాలేదులేవే, ఓ తడి బట్ట తీసుకొని తుడిచేస్తే పోలా. నేను తుడుస్తానన్నయ్య. వద్దమ్మా, నువ్వు ఈ ఇంటికి కోడలివయ్యి ఈ ఇంట్లో వాళ్ళకి సేవలు చెయ్యాలే గాని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి చాకిరీ చేయాల్సిన అవసరమేం లేదు. అట్టంటప్పుడు నువ్వే తొడవాలి మరి. తుడుస్తాను. అన్నయ్య అక్కర్లేదు. మీ సహనాన్ని వీళ్ళు కావాలనే పరీక్షిస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందో తెలీదు. ఏం కాదమ్మా, జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవాలంటే సరిగ్గా శుభ్రం చేయాలి. మీరేం కంగారు పడకండి. శివపార్వతితో నా నిశ్చితార్థం జరిగినప్పుడు నువ్వు తను గదిలో ఉండి గిల్లి కజ్జాలు ఆడుకున్నారు కదా, అవి గుర్తొచ్చే ఇలా చేశాను. నువ్వు ఇంకా మర్చిపోలేదంటే నీకెంత గుర్తుండేలా చేశానో ఒక్కసారి అర్థం చేసుకో. ఓ 2 నిమిషాలు పసుపు దంచిస్తే శుభప్రదం. నేను తీసుకొస్తాను పంతులు గారు. అలాగేనమ్మా. శివా, శివా, ఎక్కడున్నావే? శివా, శివా, శివా. అక్క, మనం కూడా శివని తీసుకొద్దాం పదండి అక్క. పద. అత్త, అత్తయ్య, ఏమైంది అత్త? ఏమైంది నీకు? ఒంట్లో బాలేదా? అత్త, ఏమైంది అత్త? అత్త కంగారుగా ఉంది. ఆయాసం వస్తుంది. ఎందుకత్తా? ఏం జరిగింది? శివ, శివ, కనిపించడం లేదు, కనిపించడం లేదు. నేను వెళ్ళి గంగన్నయ్యకి చెప్పేసి వస్తాను. అయ్యో.
అన్నయ్య ఏంటమ్మా? శివ ఇంట్లో లేదు. శివ ఇంట్లో లేదు. శివ ఇంట్లో లేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునన్నయ్య, శివ కనిపించడం లేదు. నీ చెల్లెలి పెళ్లి జరగాలనంటే నా మనవరాలు శివపార్వతి పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత నీదే. సరిగ్గా చూసారా? చూసామన్నయ్య, అత్తయ్య భయపడిపోయి ఏడ్చేస్తున్నారు. పద చూద్దాం. పెద్దోడా, పిల్లని తీసుకురావడానికని వెళ్ళి ఇంతసేపు చేసినారేంది? ఇంకా రాలేదేంది? ఇంకా రెడీ అవుతుందేమో. మనం వచ్చా కూడా రెడీ అవుతూ ఎందుకుంటుంది? ఒక్క నిమిషం, మేము వెళ్తే వెంటనే వచ్చేస్తుంది. పదమ్మా. పద. కన్న బిడ్డ పెళ్ళవుతుందని చూడకు నాన్న. పెద్ద బిడ్డ వర్ధంతి కూడా చేయలేకపోతున్నానని ఆలోచించు. ఇక ఆలోచించనమ్మా, నిర్ణయానికి వచ్చేసాను. బలవంతంగా చేసే ఈ పెళ్లిని చూసే బలం కూడా నాకు లేదమ్మా. అందుకే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నానమ్మా. ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన, ముగిసేనా ఇకనైనా ఎగసే జ్వాల, వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల. శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా, పగ పెంచే ప్రతి శిరసు ఒరిగే. అమ్మ శివ, నువ్వెక్కడున్నావో ఏంటో గాని క్షేమంగా ఉండాలి తల్లి. నా జీవితంలో నేను 2 సార్లు ధైర్యం తెచ్చుకున్నానమ్మా. ఒకటి, నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు. 2, నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు. నేను చచ్చిపోయినా సరే నా శవాన్ని చూడ్డానికి మాత్రం నువ్వు రావద్దమ్మా. నేను గౌరీ ఏంటి మావయ్య, ఏంటి పిచ్చి పని? కూతురింట్లో కనబడకపోతే పరువు పోతదని రుగుల మందు తాగాలనుకున్నావా గోవిందు? లేదమ్మా, శివపార్వతిని ఇల్లు వదిలి వెళ్ళిపోమని
నేనే చెప్పాను. రేయ్, నువ్వు కన్నది ఆడపిల్లనేరా, నేను పెంచింది పరువునే. తప్పు చేశావు. చచ్చిపోవాలి అనుకున్న వాణ్ణి నువ్వు చంపేసినా నేనేం అనుకోనన్నయ్యా. రేయ్ పాలి, పోతూ అయ్యా, శివ ఇంట్లో లేదు. లేదన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఇదేపు ఎవరో రాకూడదు. అట్టగనయ్యా. మేం చూసుకుంటాం. నా పరువు పోయింది. మా కుటుంబ ప్రతిష్ట నాశనం అయిపోయిండది. నా పరువు సర్వనాశనం అయిపోయిండది. నా మర్యాద మంట కలిసిపోయిండది. ఈ విషయం గురించి జనాభా తప్పుగా అనుకుంటా ఉంటారు. ఒక్కగానొక్క మనవరాలి పెండ్లి చెయ్యలేకపోయిండారని జనాలు చాలా చెడ్డగా మాట్లాడుకుంటా ఉంటారా. ఏంట్రా అమ్మాయి ఇంకా రావట్లేదేంటి నాన్న? అంత అందంగా రెడీ అవుతుందా? ఒకసారి చూసి వస్తాను. బాబు ఎక్కడికి? నా కాబోయే భార్య దగ్గరికి వెళ్తున్నాను. అమ్మాయి గారు గుడికెళ్ళారు బాబు. గుడికా? అవును బాబు, గుడికే. నేను వచ్చిన ప్రతిసారి గుడికి వెళ్తుంది. అసలు ఆ గుడి సంగతి ఏంటో తేల్చాలి. దాని శవమైనా తీసుకొచ్చి దంచిన పసుపు చెంపలకి పూసి కన్నె ముత్తైదువుగా కాటికైనా పంపిస్తాను, కానీ అస్సలు వదిలిపెట్ట. అత్త, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు. గోవిందమావయ్య, పిచ్చి నిర్ణయాలేం తీసుకోవద్దు. శివ ఎంతో దూరం వెళ్ళుండదు. తనని నేను తీసుకొస్తాను. అప్పటి వరకు ఈ విషయాన్ని గుట్టుగానే ఉంచండి. జాగ్రత్తమ్మా. తిరుపతి, కళ్ళు తుడుచుకో. పెళ్లి వాళ్ళకి అనుమానం రాకుండా ఎట్టా నటిస్తావో నేను ఇవాళ చూస్తా. ఏంటి వదినా, అమ్మాయి ఇంకా రాలేదే? 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. చీర కట్టుకోవాలి కదా, దానికి అసలే సిగ్గు. కుర్రాడు సాఫ్ట్వేర్ అంట. 25 ఎకరాల పొలం పండించి అంత జీతం అని చెప్పారు. బాగా చదువుకొని ఐఏఎస్ అవుదామనుకున్నాను శివ. బలవంతంగా చేసే ఈ పెళ్లిని చూసే బలం కూడా నాకు లేదమ్మా. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోగొంటున్నానమ్మా.
అన్నయ్య గారు కాఫీ తాగుతారా? ఇందాకే మీ అన్న కొడుకు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగాం కదమ్మా, అప్పుడు చల్లబడ్డాలే. మళ్ళీ వేడి చేసుకోవడం ఎందుకు? పోనీ మజ్జిగ? ఏమీ వద్దులే వదినా, మీ అమ్మాయిని తీసుకురండి చాలు, కార్యక్రమాన్ని మొదలు పెట్టొచ్చు. వచ్చేస్తుంది. రాములమ్మ, దంచిన పసుపు గిన్నెలో వేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అక్క. వీడేడే ఆ అమ్మాయి కోసమని ఎంతసేపు ఎదురు చూస్తాడు? వరండా దాకా ఏమైనా వెళ్ళాడేమో. ఎప్పుడు చూసినా గుడికి వెళ్తుందని చెప్తున్నారు. అంత భక్తురాలైతే ఇంట్లో పూజలు యాగాలు చేసుకోవాలి, కానీ ఫంక్షన్ పెట్టుకొని ఎందుకు బయటకు వెళ్తుంది? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అమ్మవారి గుడికి ఎటు వెళ్ళాలి? స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. వెళ్తున్నాను నాన్న, దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు ఎలా ఉంటావో ఏంటో అన్నది దిగులుతో ఇప్పటిదాకా పొలిమేర దాటలేకపోయాను. నా మంచి కోరే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావని అర్థమైంది. ఇక ఆలస్యం చేయకూడదు. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి నీ కంటికి కనబడతాను. ఆటో! ఎక్కడికమ్మా? ఎక్కడికైనా పోనీ. ఎక్కడికమ్మా? హైవే రోడ్డు దగ్గర దిగబెట్టు. సరే, ఎక్కండి. పోనీ అన్నా. ఏమైంది? నిన్ను ఎక్కించుకుని వెళ్తే నా మీదకి నా ఆటో ఎక్కించేలా ఉన్నాడు మీ గంగబావ. బావా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మా నాన్న చెప్పినట్టే చేస్తున్నాను. నేను పోలీసునై తిరిగి ఈ ఊరికి వస్తాను. నాకు ధైర్యం చెప్పిన మా నాన్న గర్వపడేలా చేస్తాను. ఎప్పుడు? వచ్చే సంవత్సరం మీ నాన్న వర్ధంతైనప్పుడా? బావా, ఏంటా మాటలు? ఈ రోజు మీ అక్క గౌరీ చనిపోయిన రోజు మాత్రమే కాదు, నిన్ను కన్న తండ్రి చనిపోయే రోజు కూడా. అక్కడ మీ నాన్న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోవాలనుకున్నాడు, తెలుసా? కానీ నువ్వు పోలీస్ అయి తిరిగొచ్చే టైంకి మీ నాన్నని ఫోటోలో మాత్రమే చూస్తావు. ఈ జన్మలో అతన్ని చూడలేవు. నాన్న,
ఏడవకు, మీ నాన్నకి ఏం కాలేదు. సమయానికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేదంటే పసుపు దంచే కార్యక్రమం కాస్త మీ నాన్న దహన సంస్కారాలు జరిగే రోజయ్యేది. నాన్న నన్ను ప్రోత్సహించి పంపించాలనుకున్నాడు బావా. కానీ నేను వెళ్ళిపోతే మా నాన్న ప్రాణాలు తీసిన హంతకురాలనవుతాను. పరోక్షంగా ఆయనని చంపేసిన దాన్ని నేనవుతాను. అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంటికెళ్దాం, పద.